హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల కొనసాగుతున్నాయి. ఇందిరా పార్క్ సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్స్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్లు తయారీ చేస్తున్నట్లు తెలిపారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ను సీజ్ చేశారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ లో ఎలుకలు, పందికొక్కులు పరిగెడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాణ్యత లేనటువంటి పరికరాలను ఉపయోగిస్తూ ప్రజల అనారోగ్యానికి గురి చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకుండా ఈ క్వాలిటీ లేనటువంటి ఐటమ్స్ ఉపయోగిస్తూ క్లీన్ లేనటువంటి కిచెన్ ని ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్నటువంటి ఈ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాప్ల పైన గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అధికారులు నిర్వహిస్తున్నటువంటి సోదాల్లో హోటల్స్ లో గానీ, బేకరీలో గానీ, స్వీట్ షాప్ లో గానీ ఎక్కడ కూడా ఈ పరిణామాలు పాటించట్లేదు, మెజర్మెంట్స్ పాటించట్లేదు. అన్ని చోట్ల కూడా కిచెన్ ని క్లీన్ గా పెట్టుకోకుండా ఈగలు వాలినటువంటి పిండిని ఉపయోగించుకోవడము, రోజుల తరబడి కుళ్ళిపోయినటువంటి చికెన్, మటన్ ని స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడము. ఈ రోజు తాజాగా ఇందిరా పార్క్ సమీపంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఎమరాల్డ్ స్వీట్స్ పైన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టుగా సమాచారం అందుతుంది. స్వీట్ల తయారీలో పేరుగాంచినటువంటి ఎమరాల్డ్ స్వీట్ షాప్ కిచెన్ లో దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు వెళ్లినటువంటి వెంటనే అక్కడ బ్యాడ్ స్మెల్, దుర్గంధ వాసన, కంపు భరించలేక అధికారులు బయటికి పరుగులు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినటువంటి పాలు, పెరుగు, పన్నీర్ వీటన్నిటిని కూడా సీజ్ చేసి వాటి నుంచి శాంపుల్స్ కూడా సేకరించినట్టుగా సమాచారం అవుతుంది. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి వీళ్ళు ఫుడ్ కలర్స్ ని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా ఈ రోజు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించినటువంటి అంశంలో ఈ రైడ్స్ లో ఇవన్నీ కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. కిచెన్ లో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతూ ఉన్న వీడియోలను కూడా అధికారులు సేకరించారు. ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తూ దీనిపై చర్యలు తీసుకుంటాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అనే కూడా అక్కడ అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో అన్ని చోట్ల, ప్రతి హోటల్లో, ప్రతి రెస్టారెంట్ లో, ప్రతి బేకరీలో, ప్రతి స్వీట్ షాప్ లో వీళ్ళు నాణ్యత పరిణామాలు పాటించకుండా, సేఫ్టీ మెజర్మెంట్స్ యూజ్ చేయకుండా, క్లీన్ ఉంచకుండా అదే డస్ట్బిన్ పక్కన పెట్టి ఈగలు వాళ్తున్న, ఎలుకలు తిరుగుతున్న, బొద్దింకలు, పందికొక్కులు తిరుగుతున్నటువంటి ప్రాంతంలోనే ప్రజలు ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ని కూడా వీళ్ళు మొత్తం కొల్యూట్ చేసి దాన్ని కాలుష్యం గురి చేసి పూర్తి స్థాయిలో అదంతా కూడా క్వాలిటీ దెబ్బతీసి ఇదంతా కూడా ఫుడ్ సర్వీస్ అందిస్తా ఉన్నారు హైదరాబాద్ లో అన్నట్టు కూడా అధికారులకు వస్తున్నటువంటి వరుస ఫిర్యాదులు, ఆన్లైన్ ద్వారా వస్తున్నటువంటి ఫిర్యాదుల పైన వరుసగా ఈ సోదాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కొన్ని రెస్టారెంట్స్ ని సీజ్ చేయడము, కొన్నిటి వాటికి ఫైన్ విధించడము. కొంతమంది ఈ రోజు ఎమరాల్డ్ స్వీట్స్ కి సంబంధించి శాంపుల్స్ కూడా స్వీకరించారు. చాలా రోజులుగా నిల్వ ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగించి అధికంగా వీళ్ళు కలర్స్ ఉపయోగించి ప్రజలని అట్రాక్ట్ చేసి ఆ స్వీట్ల అమ్మకాలు జరుపుతా ఉన్నారు అనే దానిపై కూడా గుర్తించి సోదాలు నిర్వహించి దాంట్లో ఉన్నటువంటి శాంపుల్స్ అని కూడా సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత నిల్వ ఉంచినటువంటి స్వీట్లు ఇది ప్రజల హాని కలిగించేటువంటి పదార్థాలు అన్నట్టుగా మాత్రం రిపోర్ట్లో తేలితే ఖచ్చితంగా ఎమరాల్డ్ స్వీట్స్ కంపెనీ, ఎమరాల్డ్ స్వీట్స్ దుకాణాన్ని కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.